టు పూనప్లే యూట్యూబ్ ఛానల్. ఎవరైతే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూసారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఏంటంటే నా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఒకటైతే మమ్మీ ఇచ్చారు, ఒక డాడీ ఇచ్చారు, ఒకటైతే మా పైన ఆంటీ అయితే ఇచ్చారు. ఎవరెవరు ఏ గిఫ్ట్స్ అయితే ఇచ్చారో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మమ్మీ జామెట్రీ బాక్స్ ఇచ్చింది. జామెట్రీ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. Geometry box. ఫస్ట్ అయితే ఒక పెన్సిల్, ఒక లిడ్ పెన్సిల్, అయితే మీకు అయితే తెలిసే ఉంటుంది జామెట్రీ బాక్స్ లో ఏమేమి ఉంటాయో. అయితే ఇది సెకండ్ వచ్చేసి మా పైన ఇచ్చారు కదా ఆంటీ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తా. సో గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తాను. పెన్సిల్స్ 3 పెన్సిల్స్ వచ్చినాయి. మళ్ళీ 3 పెన్సిల్స్ వచ్చినాయి. ఇదైతే కలర్ పెన్సిల్స్ అండ్ చాక్ మార్క్ అండ్ స్కేల్, మళ్ళీ పెన్సిల్. ఇవి అయితే కలర్స్ 60 షేడ్స్ అయితే ఉన్నాయి ఇందులో. తర్వాత 2 డిఫరెంట్ అరేంజెస్, 2 షార్ప్నర్స్. మా పైలాంటి గిఫ్ట్ ఇచ్చిన దాంట్లో ఇవి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు డాడీ గిఫ్ట్ ఇచ్చింది అయితే ఓపెన్ చేద్దాం. ఇదైతే చాలా ప్యాక్ చేశారు, రావట్లేదు. ప్లాస్టర్ అయితే అస్సలు రావట్లేదు. ఇందులో ఏమిచ్చారో కూడా నాకు అస్సలు ఐడియా అయితే లేదు. ఏమిచ్చారో చూద్దాం. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కప్పిచ్చారు మా డాడీ. వావ్, దీని మీద నా ఫోటో కూడా వచ్చింది. నా ఫోటో ఇది
9 years ఉన్నప్పుడు ఫోటో, ఇది నా చిన్నప్పుడు ఫోటో. సో మా డాడీ అయితే కప్ అయితే ఇచ్చారు. ఇదైతే 9 years అప్పుడు ఫోటో. చాలా బాగుంది నా ఫోటో అయితే. ఇదైతే 4-5 years అప్పుడు. నాకు ఐడియా లేదు ఏ ఇయర్ అనేది, నాకైతే 4 years అని అనిపిస్తుంది ఆ ఫోటో చూసాక. దాని మీద మెనీ మోర్ విషెస్ ఆఫ్ ద డే అని రాశారు. అండ్ హ్యాపీ బర్త్డే పూర్ణ శివగాయత్రి అని రాశారు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. రోజు మిల్క్ వేసుకొని అయితే నేను తాగేస్తాను. నెక్స్ట్ మా మమ్మీ ఇచ్చారు. ఇది కూడా కప్పే అనిపిస్తుంది నాకైతే. చూద్దాం కప్పు ఏమన్నా ఇంకోటి ఏమన్నానా అని చూద్దాం. ప్లాస్టర్స్ మాత్రం గట్టిగానే వేసారు. అసలు అవి కుస్తీలు పడుతున్నాను నేను తీయడానికి అయితే. చాలా గట్టిగా అయితే వేసారు. మా మమ్మీ ఇచ్చిన గిఫ్ట్లో ఏముందో అయితే నాకు ఐడియా లేదు. చూద్దాం. యాక్చువల్లీ నేనైతే కప్ అని అనుకుంటున్నాను. కప్ అనుకుంటున్నాను. వేరే ఏమన్నా చూద్దాం. యా కప్పే. నాకు ఎలా తెలిసిందంటే దాని మీద ఫోటో ఉంది, కప్ ఫోటో. అదిగోండి, దానివల్ల నాకు కప్ అని తెలిసిపోయింది. 2 కప్స్. దీంట్లో ఏ ఫోటో వచ్చింది మామూలుగా ఉందా అని నాకు తెలీదు. చూద్దాం. ఇప్పుతున్నాను. ప్లాస్టర్స్ మీకు చెప్పాను కదా చాలా ఎక్కువ వేసారని, అవి తీయడానికి అయ్యి. ఇది కప్పే, ఫోటో ఉంది కదా. ఇప్పుడు తీద్దాము ఏ ఫోటో వస్తుంది. మళ్ళీ నా ఫోటోనే వస్తుందా, మా ఫ్యామిలీ ఫోటో వస్తుందా ఏంటనేది చూద్దాం. ఇదైతే అస్సలు రావట్లేదు ప్లాస్టర్స్ అయితే. కుస్తీలు అయితే పడుతున్నాను నేను. చాలా గట్టిగా అయితే వేశారు. ఇది అస్సలు అంటే రావట్లేదు. అది అంత కుస్తీలు పడుతున్నాను. ఇప్పుడు వచ్చింది ఫైనల్లీ. ఇంకా కొంచెం ఉంది, వచ్చింది అని అనుకున్నాను కానీ ఇంకా కొంచెం ఉంది. ఎప్పుడెప్పుడా అని. ఇప్పుడు కన్నా వస్తుందో రాదో. ఇప్పుడు వచ్చింది. ఇది కూడా కప్పే తెలిసిపోయింది. దీని మీద ఏదో ఫోటో ఉంది. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ పిక్స్ ఉన్న ఫోటో గ్లాస్ మీద వచ్చింది. ఇది నేను, మమ్మీ, డాడీ టెంపుల్లో తీసుకున్నది ఇదైతే. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి కేక్ కటింగ్ చేసినప్పుడు తీసుకున్న ఫోటో. ఈ 2 నా ఫేవరెట్ పిక్స్. అండ్ సింగిల్గా నా ఫొటోస్ ఉన్నాయి కూడా నా ఫేవరెట్ పిక్స్ అయ్యి. ఇదొక రోజు ఫ్యామిలీ పిక్ ఉన్నది, నా పిక్ ఉన్నది. ఒక్కొక్క రోజు వేసుకొని మిల్క్ అయితే తాగేస్తాను నేను. అలాగ తాగిస్తాను నేను. 2 యూస్ చేసేస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ గిఫ్ట్స్ చూసాక. ఇదిగోండి మా ఫ్యామిలీ పిక్ ఉన్న కప్. ఇది వచ్చేసి సింగిల్గా ఉన్న నా ఫోటో పిక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అయితే నాకు చాలా బాగా అనిపించింది. నా బర్త్డే అన్బాక్సింగ్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు వచ్చినాయి తక్కువ గిఫ్ట్సే కానీ నాకు హ్యాపీగానే అనిపిస్తుంది. నాకు తక్కువ గిఫ్ట్స్ వచ్చినా నాకు హ్యాపీగానే అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్లీ నాకు ఈ 2 కప్స్ అనేది నాకు ఇష్టపడిపోయినాయి. ఇంకా అన్ని గిఫ్ట్స్ నా ఫేవరెట్టే. ఇంకా రోజు తాగేస్తాను నేను. నా అన్బాక్సింగ్ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ అయితే చేయండి. అంతా అయిపోయింది అన్బాక్సింగ్. మేము తిరుపతి వెళ్ళి రోజు అయితే నాకైతే మా మమ్మీ అయితే డౌట్గా అనిపించింది. ఎందుకంటే ఫోన్ కూడా ముట్టుకునేవ్వలేదు. సీక్రెట్గా వెళ్ళి చూద్దాం అనుకునే లోపు కూడా నన్ను అక్కడికి ఫోన్ కూడా ముట్టుకునేవ్వలేదు అసలు.
డౌట్గా అనిపించింది. వీళ్ళు ఏదో చేస్తున్నారు నాకు తెలిసి. నాకైతే డౌట్ అయితే ఉంది. ఫోన్ కూడా సీక్రెట్గా ఏదో మాట్లాడుతున్నారు అమ్మ డాడీ. ఇదేంటి వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, వెళ్ళి చూద్దాం అనుకుని లోపలికి ఏం లేదు అని అంటున్నారు. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఈవినింగ్ 4 o'clock మేము ట్రైన్ ముందు వెళ్ళి అప్పుడైతే వచ్చి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. దాంతోపాటు పెద్ద చాక్లెట్ కూడా ఇచ్చారు. నాకైతే ఆకలేసి ట్రైన్లో అయితే తినేసాను. అదైతే లేదు. ఇప్పుడు మీకు కప్స్ కూడా ఎలా ఉంది ఏంటా అని మీకు చూపిస్తాను, చూడండి. డాడీ అయితే నాకు ఇలా కప్స్ ఇవ్వడం అయితే చాలా ఆనందంగా అయితే ఉంది. ఐ లవ్ యూ డాడీ. ఇప్పుడు కప్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇది నా 4th బర్త్డే అప్పుడు పిక్, అండ్ ఇది 9 years అప్పుడు పిక్. చాలా బాగుంది కదా. ఇదైతే నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఫ్యామిలీ పిక్ ఉన్నది. ఇది నేను, డాడీ, మమ్మీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ గిఫ్ట్స్ అయితే నాకు చాలా ఆనందంగా అయితే అనిపించింది. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఎలా ఉందో మీరైతే కామెంట్ అయితే చేయండి, చూడండి ఒకసారి. బాయ్.